ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియలో లోపాలను సరిదిద్ది రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ మదనపల్లి సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిమ్మనపల్లి కూడలిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రీసర్వే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే రెవెన్యూ అధికారుల అవగాహన రాహిత్యం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30 సంవత్సరాల క్రితం ఏదైనా డీకేటీ భూమిని కొనుగోలు చేసిన రైతు మ్యూటేషన్ ద్వారా 1B పొంది ఆ భూమిని సాగు చేసుకుంటూ అనుభవంలో ఉంచుకుంటాడన్నారు. అయితే రెవెన్యూ అధికారులు సదరు భూమికి పట్టాలేని కారణంగా పూర్వపు యజమానులకు పాస్ పుస్తకాలిస్తామని చెబుతున్నారని, ఇది కొత్త సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించే విధంగా తహసీల్దార్లను ఆదేశించాలన్నారు. ముఖ్యంగా గ్రామాలలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీఆర్ఓలు రెవెన్యూ సిబ్బందిని చూస్తే రైతన్నలు బెంబేలెత్తిపోతున్నారని, మ్యూటేషన్, పాస్ పుస్తకాలు, అడంగుల్ వంటి పనులు చేయడం కోసం లంచాలు డిమాండ్ చేయడం, తీవ్ర జాప్యం చేయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమని, ఇందుకు అధికారులు సహకరిస్తే అంతా సజావుగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, రెడ్డప్ప, లోకేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో నిర్వహిస్తున్నటువంటి రీసర్వే విధానంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజానికి రీసర్వే చేసి ప్రజలకు వెసులుబాటు కల్పించాలా, రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి గ్రామాలలో రీసర్వే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రీసర్వే కార్యక్రమాలలో ఎవరైతే పట్టాదారు అనుభవదారుగా ఉంటారో ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పట్టాదారు కాలం ఎంటర్ చేయాలి, వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎన్నో రోజుల క్రితము ఒక డీ ఫారం పట్టా ఒక రైతు కొనుక్కుని దాన్ని అడంగల్లో మ్యూటేషన్ చేసుకుని 1B కూడా వాళ్ళ పేరుతో వస్తూ ఉంటుంది. వాళ్ళ అనుభవంలో ఉంటారు, ఎటువంటి సమస్య ఇప్పుడు ఆ భూమి మీద ఉండదు. కానీ ఈ రీసర్వేలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏఎం పట్టా తీసుకోలేదు అనే కారణంతో ఎవరైతే మొదట పట్టా ఇచ్చింటారో వాళ్ళ పేరుతో పాస్బుక్ ఇస్తాము అని చెప్పి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి రైతులకు కొత్త సమస్యలు తయారవుతాయి. ఎప్పుడో 40-50 ఏళ్ళప్పుడు వాళ్ళు కొనుక్కొని అనుభవంలో ఉండే వాళ్ళకు మొదటి వాళ్ళకు పాస్బుక్ ఇస్తాము అని చెప్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త సమస్యలు క్రియేట్ చేస్తారు. ఇవి రీసర్వేలో సమస్యలు సాల్వ్ కావాలి తప్ప ఈ కొత్త సమస్యలు సృష్టించకూడదు. దయచేసి కలెక్టర్ గారు ఇటువంటి వాటి మీద తగిన సూచనలు ఇచ్చి తహసీల్దార్లకి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Hi Nilor, please subscribe to N3 TV.